తమిళనాడులోని తిరువణామలలో ఉన్న అరుణాచలేశ్వర ఆలయం అత్యంత పురాతనమైన మరియు పవిత్రమైన శైవ క్షేత్రం. ఇది పంచభూత లింగాల్లో అగ్నిలింగాన్ని సూచిస్తుంది. మీరు మొదటిగా అరుణాచలం వస్తే తప్పకుండా గిరి ప్రదక్షిణ చేయండి. గిరివలం అనే తమిళంలో అంటారు. గిరి ప్రదక్షిణ అంటే గిరి అనగా కొండ, ప్రదక్షిణ అంటే గిరి చుట్టూ ప్రదక్షిణ. ఈ కొండ యుగ యుగాల్లో మారుతూ వస్తున్నది. ద్వాపర యుగంలో బంగారు కొండ, నేటి యుగంలో రాతి కొండ. ఆ రాతి కొండనే శివయ్య అన్నమాట. మన శివుణ్ణి ఒక ప్రదక్షిణ చేయాలంటే 14 కిలోమీటర్లు నడవాలి. మీరు గిరి ప్రదక్షిణ చేసే ముందు టెంకాయ మరియు దీపాన్ని దేవునికి అర్పించి మొదలు పెట్టండి. ఈ గిరి చుట్టూ అష్టలింగాలు ఉంటాయి. వెళ్ళిన కొద్దీ మీరు దర్శనం చేసుకుంటూ గిరి ప్రదక్షిణ కంప్లీట్ చేయండి. మీరు చూస్తున్నారు ఇదే ఎల్లై కాళియమ్మన్ టెంపుల్. ఇక్కడ మీకు ఎలాంటి నదర దిష్టి ఏమైనా ఉన్నా కానీ ఇక్కడ తీసివేస్తారు. ఇక్కడ మెయిన్గా దిష్టి ఇస్తారు. ఇది మన ఇంద్రలింగం అగ్నిలింగం తర్వాత అమ్మవారి గుడి ఉంది కదా, చూపెట్టినాక త్రిశూలంకి నిమ్మకాయ కూర్చుంటుంది. అదే పాయింట్. అక్కడనే మన వీళ్ళు ఉంటారు. అండ్ ఇక్కడ తీపించుకోండి, 50 రూపీసే నిమ్మకాయలతో. మన మీద జిట్టి అట్లా ఉంటాయి కదా, అది వెళ్తాయి అన్నట్టు. గిరి ప్రదక్షిణ చేసేటప్పుడు మస్తు తప్పులు చేస్తుంది. ఒకటి, ఫస్ట్ ఆఫ్ ఆల్ సాక్స్ వేసుకోకండి. మీకు ఏజ్డ్ పర్సన్స్ అయితేనే సాక్స్ వేసుకోండి. సెకండ్ థింగ్, ఈ గిరి ప్రదక్షిణలో మస్తు మంది జ్యూసులు, ఎనర్జీ డ్రింకులు, ఫ్రూట్స్. అసలు నార్మల్ ఒకటి చెప్పాను. మనం సపోజ్ మనం ఒక గుడికి పోతాం, చిన్న గుడి అనుకోండి ఎగ్జాంపుల్. మన ఊర్లో ఉంటాయి గుడి పోతే చిన్నగా ఉంటాయి. దాన్ని ప్రదక్షిణ చేస్తాం. ప్రదక్షిణ చేసేటప్పుడు అదంతా చిన్నగా ఉంటుంది, తినుకుంటే చేస్తామా? ఒకటి చెప్పండి, సాక్స్ వేసుకొని ప్రదక్షిణ చేస్తాము. అట్లా గిరి ప్రదక్షిణ అంటే కొండ అనే శివుడు, శంకరుడు అన్నట్టు. ఆ కొండనే శంకరుడు. యుగాలకి అది మారుతుంది. ద్వాపర యుగంలో అది బంగారు కొండ, అంతకుముందు వజ్రాల కొండ, ఇప్పుడు రాతి కొండ. అది శంకరుడు అన్నట్టు. అది గమనించి మన శంకరుడు, ఆ కొండనే శంకరుడు. ఒక ప్రదక్షిణ చేసేదానికి మీరు ఇట్లా ఫుడ్ తీసుకున్నాడు, ఇది కరెక్ట్ కాదు. మనం గిరి ప్రదక్షిణ చేసేటప్పుడు అష్టలింగాలు వస్తాయి. ఇంద్రలింగం, అగ్నిలింగం, యమలింగం, నైరుతిలింగం, వరుణలింగం, వాయులింగం, కుబేరలింగం మరియు ఈశాన్యలింగం. వీటిని అష్టలింగాలు అని అంటారు. ఈ అష్టలింగాలు ఒక్క లింగం ఒక్కొక్క దాన్ని సూచిస్తుంది. మస్తు అనిపిస్తుంది. కొంచెం పెయిన్ ఉంటుంది. వెనుకకి నెట్టేస్తారు దేవుడు. మళ్ళీ అదే దేవుడు ముంగటికో అంటాడు. ఆగద్దు, చిన్న అడుగులు వేసుకుంటూ వెళ్ళాలి. అదే దేవుడు పంపిస్తాడు. మన ఇది రాజగోపురం స్టార్ట్ చేసినా అంటే ఇప్పుడు వర్ణలింగం దాకా ఎక్కడ ఆగాలి, కంటిన్యూ ఒక్క కాడ కూడా ఊరుకోలేదు. అట్లా మీరు ఈ గిరి ప్రదక్షిణ చేసే సమయంలో అష్టలింగాలు వస్తే టెంపుల్స్ వేరే వస్తాయి. ప్రతి ఒక్కటి దర్శనం చేసుకోండి. మీరు చూపెడుతున్నది ఇప్పుడు ఇది మోక్ష మార్గం. ఇది మన అరుణాచల గిరి ప్రదక్షిణలో 80% కంప్లీట్ అయిన తర్వాత వస్తుంది. ఇందు లోపటి నుండి మనం 3 times బయటకు వచ్చేందంటే ఈ నడిచినంత పెయిన్ అంతా ఫ్రీ అయిపోతుంది అన్నట్టు. అండ్ ఫైనల్, ఇది అష్టలింగాల్లో లాస్ట్ లింగం ఈశాన్య లింగం. ఈ గిరి ప్రదక్షిణ పూర్తి అవ్వడానికి నాకు 5 గంటల 50 నిమిషాలు పట్టింది. అంటే 5 hours 55 minutes, 6 hours అనుకోండి. మీరు కూడా గిరి ప్రదక్షిణ చేసేటప్పుడు ఇది టైం పాస్ చేయకండి, భక్తితో చేయండి. గిరి ప్రదక్షిణ అయిపోయింది అండ్ రాజగోపురం కాడ ఉన్నాం ఇదే. అండ్ ఇక దర్శనంకి వెళ్తాం. 50 రూపీస్ వాళ్ళు ఎప్పుడు వచ్చినా ఆ ఫ్రీ దర్శనం పోకులే. అది ఎన్ని గంటలు అయితే తెలియదు, మస్తు సేపు ఉండాలి. వస్తే తప్పకుండా 50 రూపీస్కే రండి. పోతే దర్శనం 50 రూపీస్కే చేయండి, అదే బెటర్. తమిళనాడులోని తిరువణామలలో ఉన్న అరుణాచలేశ్వర ఆలయం హిందూ మతంలోని అత్యంత పవిత్రమైన క్షేత్రాల్లో ఒకటి. ఈ ఆలయం శివునికి అంకితం చేయబడింది మరియు ఇక్కడ స్వామివారు అగ్నిలింగం రూపంలో కొలువై ఉన్నారు. పంచభూత లింగాల్లో ఒకటైన ఈ అగ్ని తత్వానికి ఈ క్షేత్రం ప్రతీక. స్థల పురాణం ప్రకారం బ్రహ్మ విష్ణుల మధ్య ఎవరు గొప్ప అనే వివాదం వచ్చినప్పుడు శివుడి ఒక్క అంతులేని అగ్గిస్తంభాన్ని వెలిచాడు. ఈ అగ్గిస్తంభమే శాంతించి ఈ అరుణాచల పర్వతంగా మారిందని భక్తుల నమ్మకం. ఇక్కడ పార్వతీదేవిని ఉన్నామలై అమ్మవారు అని ఆరాధిస్తారు. ఇక్కడ ప్రతి నెల పౌర్ణమి రోజున వేల సంఖ్యలో భక్తులు గిరి ప్రదక్షిణ చేస్తారు. మనం గర్భగుడి వెళ్ళాక గమనించినట్టయితే దర్శనం చేసుకునే సమయంలో
చాలా వేడితో కూడుకున్న గర్భాలయం ఉంటుంది. అది అగ్నిలింగాన్ని సూచిస్తుంది. మీరు చూసిన ఇదే దేవస్థానం సంబంధించిన ప్రసాద కౌంటర్. ఇక్కడ పులిహోర, దర్దోజనం మరియు లడ్డు వంటి దొరుకుతూ ఉంటాయి. మీరు అరుణాచలం వెళ్ళినప్పుడు అరుణాచల గిరి ప్రదక్షిణ చేసిన తర్వాతనే ఆ శివయ్యని దర్శనం చేసుకోండి. ఆ దర్శనం కూడా 50 రూపాయల టికెట్ ఉంటుంది, అందులోనే వెళ్ళండి. మీరు ఫ్రీ దర్శనం వెళ్ళాలనుకో చాలా అంటే చాలా ఇబ్బంది పడతారు. మీరు చూస్తున్నారు ఇదే తిరువన్నామల రైల్వే స్టేషన్. ఇక మా టెంపుల్ దర్శనం కంప్లీట్ అయిపోయింది. ఇక మాకు నెక్స్ట్ ఏంటంటే సీదా సికింద్రాబాదే. ఇక్కడ నుంచి మాది సికింద్రాబాద్కి ట్రైన్ ఉంది ఈవినింగ్. అండ్ హోప్ మీకు వీడియో నచ్చింది అనుకుంటా. మీకు వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ టు మణికంఠ వ్లాగ్. అండ్ మీరు తిరువన్నామల వస్తే తిరువన్నామల నుంచి సికింద్రాబాద్కి డైరెక్ట్ ట్రైన్స్ ఉంటాయి. అండ్ మీరు చెక్ చేసుకోండి, బుక్ చేసుకోండి. అండ్ లేకపోయినా కానీ ఇక్కడి నుంచి తిరుపతి దాకా వెళ్ళి తిరుపతి నుంచి కూడా మీకు ట్రైన్స్ దొరుకుతాయి. అండ్ ఇక్కడితోనే మన తిరువన్నామలై గిరి ప్రదక్షిణ మరియు టెంపుల్ వీడియో అండ్ ట్రైన్ జర్నీ. నా ఇదే యూట్యూబ్ ఛానల్ పెట్టింది ఎందుకంటే కొంచెం మీరు సపోర్ట్ ఇవ్వాలి. మన ఒక 1K ఏంటంటే నేను పూర్ పీపుల్స్ హెల్ప్ చేద్దామని ఛానల్ పెట్టిన. కొంచెం ప్లీజ్ 2 years అవుతుంది, కొంచెం సక్సెస్ వస్తలేదు. అండ్ వీడియో నచ్చితే తప్పకుండా మీరు స్టేటస్ పెట్టి కొంచెం సపోర్ట్ చేయండి. అండ్ హోప్ మరి ఫ్యూచర్లో ఇంకా కొంచెం మంచి మంచి కంటెంట్తో రాబోతున్నాను. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.